వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ పెన్షనర్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం, పెన్షనర్లకు మెమో విడుదల. దీని గురించి ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆ వివరాల గురించి ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు వారి లైఫ్ సర్టిఫికేట్స్ని జనవరి 2025 మరియు ఫిబ్రవరి 2025 నెలల్లో మాత్రమే జీవన్ ప్రమాణ్లో సమర్పించవలసి ఉన్నదని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు సర్క్యులర్ మెమో నెంబర్ ఫైనాన్షియల్ 0214/60/14/2020 DSEC DTA 11131573 అయితే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క మెమోనైతే ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో గల అందరూ జిల్లా ట్రెజరీ మరియు అకౌంట్స్ ఆఫీసర్స్ మరియు ఏటీఓలు, ఎస్టీఓలు, తమ పరిధిలో గల సర్వీస్ పెన్షనర్సు, ఫ్యామిలీ పెన్షనర్సు అందరూ తప్పనిసరిగా వారి జీవన ధృవీకరణ పత్రాలను జనవరి 2025 మరియు ఫిబ్రవరి 2025 నెల ఆఖరి లోపల మాత్రమే సమర్పించవలసి ఉన్నదని, వారికి అవగాహన కల్పించవలసిందని ఈ మెమోలో అయితే పేర్కొన్నారు. కావున రాష్ట్రంలోని అందరూ జిల్లా ట్రెజరీ అధికారులు వారి పరిధిలో గల డివిజనల్ సబ్ ట్రెజరీల ద్వారా పెన్షనర్స్ అసోసియేషన్కు, వారి ద్వారా పెన్షనర్స్కు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా, బ్యానర్స్ ద్వారా విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వీస్ పెన్షనర్సు మరియు ఫ్యామిలీ పెన్షనర్సు అందరూ తప్పనిసరిగా 1/1/2025 నుంచి 28/2/2025 వరకు తమ సమీపంలో గల ట్రెజరీ కార్యాలయంలో కానీ, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ వారి పెన్షనర్స్ కార్యాలయాల్లో కానీ, ఫేస్ యాప్ ద్వారా, తమ ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా కానీ, ఇంటర్నెట్ సెంటర్లలో కానీ తమ జీవన ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో జీవన్ ప్రమాణ్ యాప్లో అప్లోడ్ చేయాలని, ఏ విధమైన కన్ఫ్యూజన్కు లోను కాకుండా జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ వారైతే తెలియజేయడం జరిగింది.